26వ వచనం, ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, జంతువుని ఏలుదురుగాకని పలికని. జాగ్రత్త వినండి, ఈ ముల్లోకాల్ని పరిపాలిస్తున్న మహారాజు ఎవరండి? దేవుడు. కనబడని దృశ్య ప్రపంచము, అదృశ్య ప్రపంచాన్ని, రెండు ప్రపంచాలు అంటే కనబడుతున్న డైమెన్షన్, కనబడని డైమెన్షన్. అంటే కనబడుతున్న యూనివర్స్, కనబడని యూనివర్స్, విజిబుల్, ఇన్విజిబుల్. అంటే ఈ రెండు యూనివర్స్ని పరిపాలిస్తున్న ఒకే ఒక్క రాజు ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు ఆయన మహారాజు అయితే ఆ మహారాజు కిందట దేవుడు మానవుల్ని తయారు చేశాడట. బాగా వినాలి, ఆ మహారాజు కింద దేవుడు మానవులను తయారు చేసి ఏమన్నాడట? నేను మానవుల్ని మిమ్మల్ని తయారు చేశాను, నేను పరలోకంలో ఇలా ఇదిగో తల కింద చేయబెట్టుకుని నేను ఇలా చూస్తాను, నాకు నచ్చినట్టల్లా మిమ్మల్ని ఆడించుకుంటారా, నా ముందు డ్యాన్స్ చేసి వెళ్ళిపోండి అనలేదంట. మరి ఏం చేశాడట? గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నవాడు పరలోకంలో ఒక ఆలోచన కలిగి భూమి మీద మానవులను పుట్టిస్తే, ఆ మానవులను పుట్టించిన దేవుడు ఈ మనుషుల్ని ఎలా తయారు చేసిన? బానిసలుగా తయారు చేయలేదు. ఈ మనుషుల్ని జంతువులుగా తయారు చేయలేదు. చెట్లలో చెట్లగా, మెట్లలో మెట్లగా తయారు చేయలేదు. ఈ మనుషుల్ని దేవుడు ఎలా తయారు చేశాడంటే తన స్వరూపమందు తయారు చేశాడట. ఎలా? తన స్వరూపం. ఇప్పుడు ప్రశ్న, తన స్వరూపం అంటే చెప్పాలి. తన స్వరూపం అందు చేయడం అంటే ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వెవరి స్వరూపం? దేవుని స్వరూపం. నువ్వెవరి స్వరూపం? దేవుని స్వరూపం. నువ్వెవరి స్వరూపం? దేవుని స్వరూపం. నేనెవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు మనం అందరం దేవుని స్వరూపం అయితే నువ్వు నల్లగొన్నావు, నువ్వు తెల్లగొన్నావు, నువ్వు పొట్టుకున్నావు, నీకు పొట్ట ఉంది, నాకు బట్ట ఉంది, ఇంకోటి ఇంకోలా ఉన్నాడు అడుగుతున్నాను. ఇన్ని రకాల స్వరూపాలు ఉంటే ఇప్పుడు దేవుడు పొట్టుకుంటాడా, బట్టేసుకుని ఉంటాడా, పొట్టేసుకుంటాడా, పొడవుకుంటాడా, నల్లగుంటాడా, తెల్లగుంటాడా? ఇన్ని రకాల మంది, నాకు తెలిసి ఒక 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 1000 మంది ఆకారాల్లో దేవుడు ఎలా ఉంటాడు? ఇలా ఎలాగూ ఉండడు. గుర్తుపెట్టుకోండి, నీలా ఉండడు, నాలా ఉండడు, మనలా ఉండడు, ఎలా ఉండడు. మరి దేవుని స్వరూపం అంటే స్వరూపం అనగానే నీలా నాలా ఊహించుకునే స్వరూపం కాదు. బైబుల్ అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని స్వరూపం అన్న దానికి ఎబ్రీ శబ్దం ఏంటంటే రిప్రజెంట్ అన్నాడు. ఏంటట? రిప్రజెంట్ అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? ప్రతినిధి. తన గుణగణాలతో నిర్ణయింపబడిన ప్రతినిధి. అంటే దేవుడు మహారాజుగా ఉంటే ఈ విశ్వంలో మనిషిని రిప్రజెంట్గా పెట్టాడంటే నాకు ప్రతినిధి. ఎలా ప్రతినిధి? ఈ ముల్లోకాన్ని పరిపాలిస్తున్నది నేనైతే ఈ భూలోకాన్ని పరిపాలించవలసిన రిప్రజెంట్ నువ్వే మానవుడా అన్నాడు.